హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఏ పెళ్ళిళ్ళలో అయినా, ఫంక్షన్స్‌లో అయినా అందరూ చేసే రెసిపీ సాంబార్. ఆ సాంబారు చాలా బావుంటుంది. ఫినిషింగ్ టచ్ అది లేకపోతే ఫుల్‌ఫిల్ అయినట్టు ఉండదు. సో, అటువంటి సాంబార్‌కి సంబంధించిన సాంబార్ పౌడర్ చేసేద్దాం ఈరోజు. ఈ సాంబార్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. కొంతమందయితే ఇంట్లో పౌడర్ చేయకుండా బయట షాప్‌లోది కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. నేనైతే ఇప్పుడు ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటాను. సో, గుమగుమలాడే సాంబార్ పౌడర్ తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే తయారు చేసేద్దాం. దీనికి ముందుగా పావు కప్పు శనగబెడలు తీసుకోవాలి. వాటిని బాండెల్లో వేసుకొని నూనె ఏమి వేయాల్సిన అవసరం లేదు. డ్రై రోస్ట్ చేయాలి. నెమ్మదిగా సిమ్‌లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేయాలి. దగ్గరుండి కలబెట్టుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ చేస్తూ ఉంటే మాడకుండా ఉంటాయి. మాడినప్పుడు చేదొచ్చేస్తుంది. అదొక రకంగా అయిపోతుంది పౌడర్ అంతా. అలా కాకుండా దగ్గరుండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అవి బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకొని వీటిని కూడా దోరగా వేగించుకోవాలి. ఈ పచ్చి వాసన పోయి మనకి ధనియాల వాసన వస్తూ ఉంటుంది. కానీ శనగవేడలు మాత్రం మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చి ఏసుకోవాలి. మనం పావు కప్పే తీసుకున్నాం కాబట్టి 2 ఎండుమిర్చి సరిపోతుంది. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు హీట్ ఎక్కువవుతూ ఉంటుంది కదా స్టవ్ మీద. సో, పైకి లేపి ఇట్లా ఎగరేస్తూ ఉంటే వేడి ఎక్కువ తగలకుండా వేగుతూ ఉంటాయి. మనం వేసినవన్నీ వేగిపోయాక ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని దీన్ని కూడా దోరగా వేగించేసుకోవాలి. సాంబార్ పౌడర్‌లో వేసే ధనియాలు, మెంతులు, జీలకర్రకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి. డైజెషన్‌ని కూడా పెంచుతూ ఉంటాయి. సో, ఆ మొత్తం వేగిపోయాక తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీకి వేసుకుంటే ఈ పప్పులన్నీ బాగా మెత్తగా అవుతాయి. అదే వేడి మీద వేస్తే మెత్తగా అవ్వకుండా పలుకులు పలుకులుగానే ఉంటుంది. ఎప్పుడు మనం చేసుకునే సాంబారే కాకుండా డిఫరెంట్ స్టైల్‌లో చేసి డిఫరెంట్ టేస్ట్ కూడా చూడొచ్చు. సో, ఇప్పుడైతే మనము మిక్సీ జార్‌లోకి ఈ మొత్తంని తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. బాగా మెత్తగా వేసుకోవాలి. బరక బరకగా ఉంటే ఆ పలుకులన్నీ అడుగునే ఉండిపోతాయి. అలా కాకుండా మెత్తగా వేసుకుంటే మన రసంలోకి బాగా కలుస్తూ ఉంటాయి. అంటే సాంబార్ రసం ఉంటుంది కదా! ఆ రసంలోకి బాగా కలిసిపోతూ ఉంటుంది. సో, చూసారు కదా! మనది మిక్సీ అయితే అయిపోయింది. మెత్తగా వచ్చేసింది. ఆ పిండిలాగా వచ్చేసింది. సో, ఇప్పుడు మనము ఒక ఎయిర్ టైట్ జార్‌లోకి తీసుకొని బాగా గట్టిగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా రోజులొస్తుంది. కానీ నేనైతే తక్కువే వేశాను. నాకు ఆల్రెడీ ఉంది. మీకు చూపించడానికే వేశాను కాబట్టి కొంచెమే వేశాను. ఎప్పుడైనా సాంబార్ పౌడర్‌ని కర్రీలో కలిపేటప్పుడు డైరెక్ట్‌గా వేసేయగూడదు. వేస్తే ఉండలుండలుగా ఉంటుంది. అలా కాకుండా ఒక గ్లాస్‌లోకి మనకెంత కావాలో అంత తీసుకొని నీళ్లు పోసుకుంటూ, స్పూన్‌తో కలుపుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా చూసుకొని సాంబార్‌లో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ సాంబార్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్‌తోనే. సో, పక్కా కొలతలతో పౌడర్ అయితే రెడీ చేసేసుకున్నాము. సో, ఆ పౌడర్‌ని నీళ్ళల్లో కలిపేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, ఉండలు కట్టకుండా బాగా వస్తుంది. ఈ పౌడర్ అయితే చాలా బావుంటుంది. చూసారు కదా! చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోని మనకి సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. సో, కూర అయితే చాలా టేస్టీగా అద్దిరిపోతుంది ఈ పౌడర్ గాని వేస్తే. సో, మీరొక్కసారి ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియెంట్సే కాబట్టి చాలా నచ్చుతుంది మీకు కూడా. బావుంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.